ఖాళీ స్థలం కనిపిస్తే ఆక్రమణలే. ప్రభుత్వ భూములు ఖాళీగా ఉంటే రేకుల షెడ్లు, ప్రీకాస్ట్ వాల్స్ వేసి అక్రమ నిర్మాణాలు చేయడం యథేచ్ఛగా జరుగుతోంది. అంతేకాక ప్రభుత్వ భూముల్లో సర్కారు అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతున్నా చూసి చూడనట్టు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో అనేక అనుమానాలకు తావిస్తోంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామ శివార్లలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు జరుగుతున్న ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. సర్కారు అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతున్నా చూసి చూడనట్టు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో అనేక అనుమానాలకు తావిస్తోంది. సర్వే నెంబరు 166/1/A, 166/A/1/2లో సీలింగ్ భూమిలో ఎస్జీ స్నాక్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు అక్రమంగా పట్టా పొంది అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్టు పూలపల్లి యాదగిరి యాదవ్ ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులు మాత్రం స్పందించకపోవడంతో జిల్లాలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. కబ్జాలపై ఫిర్యాదులు వస్తే ఏదో నామమాత్రంగా నోటీసులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్నారే తప్ప ప్రభుత్వ భూములను రక్షించాలన్న సంకల్పం అధికారులకు ఉండడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా అధికారులు స్పందిస్తారా లేదా వేచి చూడాలి. చిన్నశంకరంపేట మండల పరిధిలోని కామారం రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 166 సీలింగ్ భూమిలో ఇప్పుడు ఉన్నాం. మరి ఈ మీడియా ముఖంగా తెలియజేయనిది ఏమనగా, మేము గత 1977లో సీలింగ్ చట్టం పరంగా మా గ్రామ దళిత రైతులైనటువంటి హనుమంతగల అన్మయ్య గారికి 39.5 గుంటలు సీలింగ్ చట్టం ద్వారా అసైన్ చేశారు. ఇటు అసైన్దారు ఒరిజినల్ అసైన్దారు అన్మయ్య చనిపోయిన తర్వాత భౌతి ద్వారా వాళ్ళ బిడ్డలు లక్ష్మీరాజమ్మ కమలమ్మకు వచ్చింది, సక్సెషన్ ద్వారా వచ్చింది. 2014-15లో ఇది అక్రమంగా ఒక రైతు ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా ఆయన పేరు పొందుపరిచారు. అసైన్డ్ భూమిని పట్టా భూమిగా ధరణి పోర్టల్లో రికార్డు నమోదు చేసి ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారంగా ప్రైవేటు కంపెనీ ఎస్జీ స్నాక్స్ అనే కంపెనీకి అమ్మిరు. ఈ సీలింగ్ భూమి రిజిస్టర్ చూడకుండానే రికార్డులలో సీలింగ్ భూమి అని ఉన్నప్పటికీ అప్పటి రెవెన్యూ అధికారులు రెవెన్యూ చట్టాన్ని ఉల్లంఘించి కంపెనీ వారికి రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా నాల కన్వర్షన్ చేసి ఇదే అదునుగా భావించిన ఈ కంపెనీ యాజమాన్యం టీజీ ఐపాస్ నుంచి కూడా అనుమతి పత్రాలకు దరఖాస్తు చేసినారు. ఎలాంటి జీరో అనుమతి పత్రాలు, జీరో పేపర్లు లేకుండానే ఇంతకాలం సంవత్సరన్నర కాలం నుంచి వర్క్ మొదలుపెట్టారు. దీనిపై 2023లో అక్టోబర్లో అక్రమంగా రిజిస్ట్రేషన్ పొంది 2024 మొదటి డిసెంబర్ నెలలో పనులు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంఆర్ఓ మొదలుకొని డివిజన్ ఆర్డీఓ మొదలుకొని కలెక్టర్ గారిని మొదలుకొని అందరికీ 4 దఫాలుగా మేము ఫిర్యాదు చేసినాం. ప్రజావాణిలో 4 సార్లు చేసినాం. ప్రతి ఫిర్యాదుకు మా దగ్గర రిసీవ్డ్లు ఉన్నాయి. దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకున్నారని మేము 4 సార్లు అడిగినప్పటికీ చర్యలు లేవు. వాళ్ళు చూసి వినట్టున్నారు. వీళ్ళేమో ఇక్కడ అక్రమంగా ఈ తెలంగాణ మట్టి కొట్టడము, ప్రభుత్వ సెలవు దినాల్లో పని చేయడము, దొంగచాటున పనులు చేయడము, ఇంతవరకు 4 దఫాలుగా మేము ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకపోవడం వలన ఎవరి అండదండలు మరి ఉన్నతాధికారుల యొక్క అలసత్వము, నిర్లక్ష్యం వలన ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. ఇకనైనా స్పందించి మరి ఈ సీలింగ్ భూమిని పేద దళిత రైతులకు ఇచ్చినటువంటి సీలింగ్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటూ, మరి అప్పటి అధికారులపై చర్యలు తీసుకుంటూ ఈ తిరిగి భూమిని స్వాధీనం చేసుకోవాలి. కలెక్టర్ గారు తమ పేషీలో పెండింగ్లో ఉన్నటువంటి ఫైలును తెప్పించుకొని పరిశీలించి ఈ యొక్క రిజిస్ట్రేషన్ రద్దుపరిచి ఈ యొక్క భూమిని గ్రామ పంచాయతీ అవసరాలు, రైతుల అవసరాలకు, ప్రజా ప్రయోజనాలకైనా కేటాయించాలి, లేదా మా గ్రామంలో ఉన్న దళిత పేద రైతులకు రీఅసైన్మెంట్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దీని పక్కనే 166 సర్వే నంబరు 1/1-2 సర్వే నంబర్ ఆనుకొని ఉన్నటువంటి అంబోజిపేట శివారులోని లక్షానికుంట కొమ్ము 519 సర్వే నంబర్లో ఉన్నటువంటి లక్షానికుంటను ఆనుకొని బఫర్ జోన్కు ఎఫ్టీఎల్కు నిబంధనలు కూడా తూట్లు పొడిచి అక్రమ నిర్మాణాలు చేయడం జరిగింది. మూగజీవాలకు, రైతులకు, వ్యవసాయ పొలాలకు, గోదలకు, పక్షులకు దారి లేకుండా కుంటలో నీళ్లు ఉపయోగించుకోకుండా ఆయకట్టుకు తవ్వ లేకుండా చేసి ఈ యొక్క కంపెనీ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తుంది. దీనిపై ఇకనైనా జిల్లా మండల స్థాయి అధికారులు ఈ చర్యలు వేగవంతం చేసి తక్షణమే ఈ భూమిని రికవర్ చేసుకొని బాధ్యులైనటువంటి వారిపై శిక్ష విధించి మరి యొక్క భూమిని మరోసారి డిమాండ్ చేస్తూ ఉన్నా. పేద దళిత రైతులకు కానీ మరి అవసరం అనుకుంటే గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసి మా రైతుల అవసరాలకు ఉపయోగపడే విధంగా పక్షంలో ఈ బాధ్యులైనటువంటి వారిపై, అధికారులపై, ఈ వ్యక్తులపై, యాజమాన్యంపై హైకోర్టును ఆశ్రయించి కూడా మేము హైకోర్టును ఆశ్రయించి కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఆందోళన కూడా ఉధృతం చేస్తామని డిమాండ్ చేస్తాం.